హాయ్ ఎవ్రీవన్. సో మీకు అందరు తెలుసు, నా పేరు శంకర్. సో నేను ఒక కోచింగ్ సెంటర్ రన్నింగ్ చేస్తున్నానండి, స్పీకర్స్ డిలైట్ స్పోకెన్ అండ్ రిటర్న్ ఇంగ్లీష్. ఎక్కడ అంటే మన హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో. ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ 6 to 7 months హ్యావ్ బీన్ మేకింగ్ సమ్ వీడియోస్ ఇన్ సుమన్ టీవీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. సో ఈరోజు ఏంటంటే ఒక మంచి టాపిక్ మనం తెలుసుకుందాం. ఆ టాపిక్ ఏంటి అని అంటే, నీ కోసం నిన్న ఈ టైం వరకు వెయిట్ చేస్తూ ఉన్నాను. ఓకే, నీకోసం నిన్న ఈ టైం వరకు వెయిట్ చేస్తున్నాను. ఒక 10 minutes ముందు వరకు అమ్మ వంట చేస్తూ ఉన్నది. ఓకే, లాస్ట్ ఇయర్ వరకు అతను ముఖ్యమంత్రిగా ఉంటూ ఉన్నాడు, అతనే రన్ చేస్తూ ఉన్నాడు. ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. 1947 వరకు మన స్వతంత్ర సమర యోధులు అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ ఫైట్ చేస్తూ ఉన్నారు ఫ్రీడమ్ కోసం. ఇండియా మన దేశ స్వతంత్రం కోసం ఫైట్ చేస్తూనే ఉన్నారు. అతను 2021 వరకు ఈ పార్టీలోనే వర్క్ చేస్తూ ఉన్నాడు. సో మీకు అర్థమైందంటే ఇది మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, ఇంగ్లీష్లో వీటిని మనం ఎలా చెప్పాలి అనేది మనం తెలుసుకుందాం. ఎలా అంటే దీన్ని మనం సింపుల్గా ఏంటంటే నేను నీకోసం నిన్న ఈ టైం వరకు చేస్తున్నా అంటే ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ నిన్నటి వరకు అంటిల్ ఎస్టర్డే, నిన్నటి వరకు వెయిట్ చేస్తూనే ఉన్నాను. సో మీకు అనిపించవచ్చు హ్యాడ్ బీన్ ఎప్పుడు వస్తారట. దీన్నే గ్రామర్ టెర్మినాలజీ ఏమంటారు, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్ అంటారు. ఏమంటారు? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్ అంటారు. అది మనం చాలా చూడొచ్చు, కానీ మనం ఎంత ప్రాక్టికల్గా దీన్ని ఇన్వాల్వ్ అవుతే తెలుస్తుంది అనేది, ఎంత సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఈ వీడియోలో ప్రయత్నం చేద్దాం. ఏంటి చెప్పాను టెన్స్ పేరు? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ. సో ఎవ్రీవన్ నోస్ దట్ ఏంటి అంటే ఇక్కడ మనకు ఐ, వి, యు, దే, ఈ, షీ అండ్ ఇట్, వీటన్నీ కూడా కామన్ హ్యాడ్ బీన్ వస్తుంది. అదేవిధంగా యాక్షన్ వర్బ్ ఏమొస్తుంది? ఐఎన్జి ఫామ్ వస్తుంది. యాక్షన్ వర్బ్ ఐఎన్జి ఫామ్ చెప్పాను కదా. హ్యాడ్ బీన్ వెయిటింగ్, హ్యాడ్ బీన్ థింకింగ్, హ్యాడ్ బీన్ వర్కింగ్. ఇదంతా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వర్బ్ తీసుకున్నాం, వర్క్, వర్క్స్, వర్క్డ్, వర్కింగ్. వీటిని మనం ఐఎన్జి అంటాము. V3, V2, ఎస్ ఫామ్, అదేవిధంగా P1 ఎస్తో ఎండ్ అవుతుంది కాబట్టి ఎస్ ఫాము, ఐఎన్జితో ఎండ్ అవుతుంది కాబట్టి ఐఎన్జి. మిగతాని కూడా V1తో అంటే వర్బ్ అంటాం కాబట్టి V1 అంటాం అంతే. ఓకేనా? సో హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ 10 minutes వరకు అమ్మ వంట చేస్తూనే ఉన్నదంటే మదర్ హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్ ఫుడ్ ఫర్ 10 minutes అంటిల్ 10 minutes, దాని వరకే చేస్తుందని చెప్పుకోవచ్చు. అతను ఎవరు? మన ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ అని చెప్పిన ఫ్రీడమ్ ఫైటర్స్ హ్యాడ్ బీన్ ఫైటింగ్ ఫర్ ఫ్రీడమ్ టిల్ 1947. అతను నీతో నిన్నటి వరకు ఉంటున్నాడు. ఎలా చెప్తాం? హీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఆర్ బీయింగ్ విత్ యూ టిల్ ఎస్టర్డే. ఇలా మనం చాలా చెప్పుకోవచ్చు. అతను ఒక పర్సన్, he had been working in so and so party, okay, in the year of 2020 till 2023. అతను ఈ మూవీలో ఈ ఇయర్ వరకు వర్క్ చేస్తూనే ఉన్నాడు. he had been working in that movie till 1999. okay, రామ్ చరణ్ and NTR had been working with Rajamouli till 2021 for RRR మూవీ. అర్థమైంది కదా? అంటే ఈ యొక్క పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క కంటిన్యూ టెన్స్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే ద యాక్షన్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ హ్యాడ్ బీన్ హ్యాపెనింగ్ బిఫోర్ సంథింగ్ ఎల్స్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, దట్ ఈస్ కాల్డ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్ అంటారు. సింపుల్. ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ అంటిల్ ఎస్టర్డే అనగా నెగిటివ్, ఐ హ్యాడెంట్ అనొచ్చు. ఐ హ్యాడ్ నాట్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ అంటిల్ ఎస్టర్డే. ఇక్కడ అంటిల్ చెప్పొచ్చు, టిల్ చెప్పొచ్చు. అంటిల్ అంటేనేమో అప్పటి వరకు, టిల్ అంటే వరకు, అప్పటి వరకు. సో ఇంతే, అప్పటి వరకు, ఇప్పటి వరకు. ఇలా మనం చేసుకుంటూ వెళ్తామండి. సింపుల్గా చెప్పాలంటే మనం ఏంటి అంటే వీటిని ప్రాక్టీస్లో బాగా పెట్టాలి. ప్రాక్టీస్లో ఎప్పుడైతే పెడతామో అది ఉంటుంది. మనం ఒక 10 minutes వరకు ముందు మాట్లాడుతున్నాం. వీ హ్యాడ్ బీన్ టాకింగ్, దే హ్యాడ్ బీన్, అతను ఒక 1 hour ముందు వరకు కూరగాయలు కట్ చేస్తూనే ఉన్నాడు. ఈ హ్యాడ్ బీన్ కటింగ్ వెజిటేబుల్స్,
టిల్ 1 అవర్. అట్లా మనం చెప్పుకుంటూ వెళ్ళాలన్నమాట. వాళ్ళు అప్పటి వరకు చేస్తూనే ఉన్నారు, వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉన్నారు, వాళ్ళు యాక్ట్ చేస్తూనే ఉన్నారు, అతను డ్యాన్స్ చేస్తూనే ఉన్నది. షీ హ్యాడ్ బీన్ డాన్సింగ్, దే హ్యాడ్ బీన్ వర్కింగ్, యూ హ్యాడ్ బీన్ ప్లేయింగ్, ఓకే, వీ హ్యాడ్ బీన్ ఎంకరేజింగ్, ఈ హ్యాడ్ బీన్ స్టాండింగ్, ఓకే, ఈ హ్యాడ్ బీన్ చెకింగ్ మొబైల్ ఫోన్, లైక్ దట్. ఇలా మీరు చేసుకుంటూ వెళ్ళాలి. హ్యాడ్ బీన్ అనేది ఎప్పుడు వస్తుంది? హ్యాడ్ బీన్ ప్లస్ ఐఎన్జీ ఫామ్ ఎప్పుడు వస్తుంది అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్. ఓకేనా? సో మన గోల్ ఎట్లుండాలంటే జనరల్గా యూత్కు ముఖ్యంగా చెప్తున్నా, యూత్ ఉంటాం కదా మనందరము. సో ఇలాంటి మన ఆ వయసు ఇట్లాంటి ముఖ్యంగా యువకుల వయసు ఎట్లా ఉంటుందంటే జనరల్ కోతి పనులు అంటారు కదా, కోతి చేసే పనులే అంత చిల్లర ఏమంటారు, కోతి చేష్టలు అంటాం కదా, ఎవరైనా అది ఇది చేస్తేనే కోతి చేష్టలు అంటారు. అట్లాంటి కోతి కళ్ళు అవుతే ఎట్లుంటుంది, ఇంకా పిచ్చి చేస్తుంది కదా. సో మన బ్రెయిన్ కూడా అట్లాంటిది అనమాట. ఇప్పుడే ఇక్కడంటాం ఇక్కడంటాం ఏం చేస్తామో తెలియదు. కానీ ఎప్పుడైనా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ గుడ్ స్పీకర్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూ నీడ్ టు ఫోకస్. ఒకటే దాని మీద పని చేయాలి, ఒకటే దాని మీద శ్రద్ధ పెట్టాలి, అదే అయినంత వరకు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్రయత్నమే ఫలితం ఉంటుంది. ఇందాక లాస్ట్ వీడియోలో నేను చెప్పాను, అనభ్యాసే విషం శాస్త్రం అంటే అభ్యాసం ఎప్పుడు చేస్తూనే ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి, ప్రాక్టీస్ చేసింది ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి, అప్పుడే వస్తుంది. అందుకే మనలాంటి వాళ్ళ కోసం నాట్ ఓన్లీ ఇండియా బట్ ఆల్సో వరల్డ్ వైడ్ ఎవరు యూత్ ఐకాన్, నాట్ రియల్ హీరో యూత్ ఐకాన్ ఎవరంటారు? స్వామి వివేకానందన్ అందరికీ తెలుసు, అవునా లేదా? January 12th నేషనల్ ఫెస్టివల్ లాగా మనం ఆయన బర్త్డేని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. చాలామంది చాలా రకాలుగా మోటివేషన్స్ ఇస్తుంటారు. ఆయన కొటేషన్స్ ఎంతోమంది ఇంప్లిమెంట్ చేయడానికి చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అందులో నుంచి ఒక పవర్ఫుల్ కొటేషన్ మనందరికీ తెలుసు ఏంటంటే, ఆయన ఎప్పుడు చెప్తారు యువకుల కోసం, అది చాలా అంటే చాలా నాకు బాగా కనెక్ట్ అయింది, మనం కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటంటే, టేక్ అప్ వన్ ఐడియా, మేక్ దట్ వన్ ఐడియా యువర్ లైఫ్, థింక్ ఆఫ్ ఇట్, డ్రీమ్ ఆఫ్ ఇట్, let the brain, muscles, nervous, every part of your body be full of that idea and just leave every other idea alone. This is the way to success. అంటే ఏం చెప్పాడు? ఒక టేకప్ వన్ ఐడియా, ఒక ఏదైతే ఐడియా తీసుకుంటావో టేకప్ వన్ ఐడియా, మేక్ దట్ వన్ ఐడియా ఇన్ యువర్ లైఫ్, థింక్ ఆఫ్ ఇట్, డ్రీమ్ ఆఫ్ ఇట్, let the brain, muscles, nervous, every part of your body be full of that idea. This is the way to సక్సెస్. ఒక ఐడియా అంటే ఒక ఆలోచన తీసుకున్నారు, ఆలోచన పని చేయండి, ఆలోచన మీద నిరంతరం ఉండండి, ఏదైనా కూడా అదే ఉండండి. లీవ్ ఎవ్రీ అదర్ ఐడియా అలోన్, మిగతా ఐడియాస్ అన్ని కూడా పక్క పెట్టేయండి. ఇదే సక్సెస్ అనమాట. సో అలాంటి ఆలోచనతో ఎప్పుడైతే మనం ఏదైనా ప్రాక్టీస్ చేస్తామనుకో, అంటే నేను ఇంగ్లీష్ కోసం చెప్పట్లేను, మీ లైఫ్లో ఏదున్నా కూడా ఇలా ప్రయత్నం చేయండి. ఒకటే తీసుకొని అది నిరంతరం అయిపోయిన వరకు వదిలే ప్రసక్తి లేదు. సరే, ఇప్పుడు నీ గోల్ ఏంటి? యూ వాంట్ టు బికమ్ ఎ గుడ్ స్పీకర్ ఇన్ ఇంగ్లీష్, ఇజంట్ ఇట్? సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ గుడ్ స్పీకర్ ఇన్ ఇంగ్లీష్, యూ నీడ్ నాట్ టు గో 2 ways, 3 ways, 5 ways. You have to choose only one way. You have to go that way only. Then you will get success. It may get little late, but definitely it will be. ఇందాక చెప్పాను ఏంటంటే, సాధన అనేది బలంగా ఉండాలి. సాధన ఎంత పవర్ఫుల్గా ఉంటుందో సక్సెస్ అంత తొందరగా వస్తుంది. కొంచెం లేట్ రావచ్చు, నీకు నువ్వు ఎప్పుడు థ్రిల్ అవ్వాలి? నీ ప్రాక్టీస్లో చూసి థ్రిల్ అవ్వాలి. ఓకేనా? సో ఇలా ప్రయత్నం చేయడానికి ప్రయత్నించండి. సో ఐ నుంచి సింగులర్ వరకు హ్యాడ్ బీన్ ఐఎన్జీ. ఇక్కడ చెప్పాను కదా, ఐఎన్జీ అంటే ప్రతి యాక్షన్ వర్బ్లో ఐఎన్జీ ఉంటుంది. ఇది తీసేసుకుందాము. హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ అంటిల్ యెస్టర్డే అండ్ నాట్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ అంటిల్ యెస్టర్డే. ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి. నిజంగా వివేకానంద చెప్పినట్టు నేను ఇందాక చెప్పింది మనసు మీద తీసుకొని ప్రయత్నం చేయండి. రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.